జోక్. అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. అట్ లాస్ట్ అప్పుడు మీరు ఆలోచించేదంటే యాజ్ ఎ పేరెంట్ గా మీ పిల్లవాడికి ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటే మంచి జాబ్ వస్తుంది. కరెక్టా? ఏ పేరెంట్ అయినా అదే కదా ఆలోచిస్తారు. సో ఒక మంచి జాబ్ రావాలంటే నేను పెద్ద స్కూల్లోనో పెద్ద కాలేజ్లోనో చదివితే నాకు ఆ జాబ్ వచ్చేది. డెఫినెట్లీ నా మార్క్స్ బట్టి నాకు జాబ్ వస్తుందా? అది రాదు. మార్క్స్ అనేది పేపర్లో మాత్రమే. వాళ్ళ నాలెడ్జ్ ఇక్కడ ఎంతవరకు స్కిల్స్ అనేది డెవలప్ చేసుకొని మాట్లాడగలుగుతారో దాన్ని బట్టే వాళ్ళకి జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. సో మీ సరౌండింగ్స్ లో ఉండే యూత్ అడగచ్చు, ఎలా జాబ్స్ అనేది వాళ్ళు తీసుకుంటారని, ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడుండే జనరేషన్ లో ఒక ఉద్యోగానికి ఎన్ని మంది పోట్లాడుతున్నారు, ఎంత మెరిట్ స్టూడెంట్స్ ఉన్నా కూడా దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ బాగా చదువుతాడు, 100కి 100 మార్క్స్ తెచ్చుకున్నాడు, బట్ అతనికి జాబ్ వచ్చింది. బట్ అదే క్లాస్ లో 60 40 55 తెచ్చుకున్న అతనికి జాబ్ వచ్చేస్తుంది. సో ఎందుకు? బాగా చదివే వాళ్ళకే కదా రావాలి. సో సగం చదివే వాళ్ళకే ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు అర్థం చేసుకొని చదువుతున్నారు కాబట్టి, వాళ్ళు చెప్పేది వింటున్నారు కాబట్టి. ఎప్పుడైనా సరే చెప్పేది వినగలిగి దాని తర్వాత దాని చేతులారా చేసే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. రేపు అడిగిన బుక్ చూసి చెప్పాల్సిన అవసరం లేకుండా తనకు అర్థమైందని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అదే తీరి మన యొక్క ఎడ్యుకేషన్లోనూ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కరెంట్ ఇయర్లో ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ప్రాపర్గా మీరు చూడలేదు. దట్ నెక్స్ట్ ఇయర్ అది ఎక్స్పెరిమెంటల్ పరంగా మీ పిల్లవాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ చేంజెస్ అంతా కూడా ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచే మీకు అన్ని చూడగలుగుతారు. అండ్ నాది ఒకే ఒక రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరు అక్టోబర్ నుంచో నవంబర్ నుంచో ఈ స్కూల్ అంతగా లేదు మనం ఇంకో స్కూల్ మార్చేస్తే మన పిల్లలు బాగుంటుంది అంటే చదువుకునే ఎడ్యుకేషన్ లో బుక్స్ ఏదైనా చదువుకుంటారు కదా, మీ ప్రోగ్రామ్ వల్ల ఏంటి చేంజ్ అంటే మనం బుక్ లో చదివే వాళ్ళకి ఆ బుక్ లో ఉండే విషయాన్ని ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి ఇద్దరికి చాలా తేడా ఉంటుంది. అటెన్షన్, నేషనల్ యాంథమ్ బిగిన్. Hello.